నెక్స్ట్ 61 క్వశ్చన్. If x and y are any two co-primes అన్నాడు. ఇందాక co-primes అన్నప్పుడు మనం ఏం తీసుకున్నాము, వాటి ప్రోడక్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఆప్షన్స్ ఏంటిదంటే x ప్లస్ వై, x మైనస్ వై, x బై వై, x ఇంటూ వై. ఇక్కడ ఆప్షన్స్ ఇవి. మరి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది అంటే కోప్రైమ్స్ యొక్క ఎల్సిఎం ఎనీ టూ నంబర్స్ ఎవరన్నా కోప్రైమ్స్ రెండు తీసుకున్నప్పుడు వాటిని ఇంటూ చేసేయాలి, ఎక్స్ ఇంటూ వై. సో ఆన్సర్ ఈజ్ 4. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 62. If x and y are two relatively prime numbers, then their HCF is, ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చిండు, x డాట్ y, x ఇంటూ y, x y 1 ఆల్రెడీ ఉంది. సో ఏమవుతుంది, రిలేటివ్లీ ప్రైమ్ అన్నా కోప్రైమ్స్ అన్నా ఒకటే, కాబట్టి ఇందాక మీకు కోప్రైమ్స్ అనేది చెప్పినప్పుడు హెచ్సిఎఫ్ ఏమని చెప్పిన, 1 అని చెప్పిన. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోప్రైమ్స్ తీసుకోండి, 5 6. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 5. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 6. ఓకేనా, ఇవన్నిట్లలో 1 తప్ప 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంటే వాటిని కోప్రైమ్స్ అంటాం, మిగతా అన్నీ కామన్ ఉండే అన్కామన్. కాబట్టి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండే వాటిని ఏమంటాము, కోప్రైమ్స్. మరి కోప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎనీ టూ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ దెన్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 1. కోప్రైమ్స్ అన్నా రిలేటివ్లీ ప్రైమ్స్ అన్నా సేమ్ మీనింగ్, వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ 63 క్వశ్చన్, ఇఫ్ m అండ్ m స్మాల్ m n ఆర్ కోప్రైమ్స్ దెన్ హెచ్సిఎఫ్ ఈజ్, కోప్రైమ్స్ అన్నప్పుడు మనకి ఈజీగా మనం ఇందాక చెప్పినాం ఏంటిది, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఇఫ్ m అండ్ n ఆర్ కోప్రైమ్స్ దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ m స్క్వేర్ n స్క్వేర్ ఈజ్ m స్క్వేర్ n స్క్వేర్ ఈజ్ m స్క్వేర్ అండ్ n స్క్వేర్. ఇక్కడ క్వశ్చన్ లాజికల్గా అడిగింది చూడండి. ఇఫ్ m అండ్ n ఆర్ కోప్రైమ్స్, ఈ రెండు కోప్రైమ్స్ అయితే హెచ్సిఎఫ్ ఆఫ్ m స్క్వేర్ అండ్ n స్క్వేర్. ఆప్షన్స్ ఏంటి, m, తర్వాత n స్క్వేర్, m స్క్వేర్ 1 ఏమవుతుంది. మరి ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే మన కోప్రైమ్స్ను స్క్వేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 6 అనుకున్నాం కదా, 5ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 5ని స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్ చేస్తే 25, 6 స్క్వేర్ చేస్తే 36. ఈ 25కి 36కి మళ్ళీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయో గమనించండి. అంటే కోప్రైమ్స్ను స్క్వేర్ చేసినా వచ్చిన వాటికి కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. చూడండి 25కి ఏంటి ఫ్యాక్టర్స్ రాయడం రావాలి, 1 25 జా 25, 5 5 జా అంటే 5 5 అని రాసి ఒకటి సరిపోతుంది, 1 5 25. 36కి ఏమని రాయొచ్చు, 1 36 జా, 2 18 జా, 3 12 జా, 4 9 జా. కాబట్టి ఇలా కూడా 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంది, కాబట్టి ఇవి కూడా వీటి హెచ్సిఎఫ్ కూడా 1 అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే కోప్రైమ్స్ని స్క్వేర్ చేస్తే వచ్చేది కూడా వచ్చిన వాటికి కూడా హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్, ఇది ఆల్రెడీ మీరు చేయగలుగుతారు. చూడండి, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 2 zeros 20,677. సో ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్, మరి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ ద ఆప్షన్స్ అంటే 23. మనం ఆప్షన్స్ చూసి కూడా ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు. 29 into 31, సెకండ్ ఆప్షన్ 23 into 29 into 30, థర్డ్ ఆప్షన్ 22 into 29 into 31. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 23 into 30 into 31. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనేది మనం చెక్ చేయాలి. సో దీన్ని మీరు 23
29 కామన్ ఉంది, 23, 29, 22 ఉంది, 23 ఉంది. ఇలా చూసుకొని వాటిని ఒక్కసారి మీరు డివిజన్ మెథడ్లో సాల్వ్ చేయండి. దానికి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే 23 × 29 × 31. ఓకేనా, 23 × 29 × 31 వస్తుంది, చూడండి. ఓకే, నెక్స్ట్ 65. ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 306. వాట్ ఈస్ ద హైయెస్ట్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్? మరి హైయెస్ట్ అంటే మనం 306ని ఈ విధంగా చేయండి. 2 1 జా, 2 5 జా, 2 3 జా, నెక్స్ట్ 3 5 జా, 3 1 జా, 3 17 జా. దీనిలో హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది? 2. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవి ఉన్నాయి, 2 3 7 కనబడుతుంది మనకు. ఇలా హైయెస్ట్ ఏంటి? 17. సో 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 66 క్వశ్చన్. ఫర్ 306 and 657 LCM ఈజ్ ఈక్వల్ టు మనం LCM HCF అనుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి. LCM ఈజ్ ఈక్వల్ టు 9, HCF ఈజ్ ఈక్వల్ టు 2 3 2 2 3 3 8. సో ఇక్కడ ఇది ఇచ్చిండు. తర్వాత LCM ఈజ్ ఈక్వల్ టు 9, HCF ఈజ్ ఈక్వల్ టు 2 2 3 3 8. ఏది కరెక్ట్ అవుతుందో చూడండి. సో చేయాలంటే మనం డివిజన్ మెథడ్లో చేసుకుంటూ వెళ్దాం. 657. సో ఇక్కడ చూడండి, 3 టేబుల్లో 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 1 0 2, 3 2 జా, 3 1 జా, 3 9 జా. అగైన్ మళ్ళీ 3తో డివిజిబుల్ అవుతాయి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేసుకోండి. 1 + 2 3, 2 + 1 3 + 9 12 కాబట్టి 3తో డివిజిబుల్ అవుతాయి. 3 34 జా, 3 73 జా. సో ఇప్పుడు HCF ఏమని రాయొచ్చు? LCM ఏమని రాయొచ్చు మనము? LCM 3 × 3 × 34 × 73. మొత్తం టోటల్ చేస్తే 22, మల్టిప్లై చేస్తే 33 8 వస్తుంది. HCF అనేది HCF ప్రాసెస్ కూడా మీకు చెప్తాను చూడండి. మరి వాట్ ఈస్ ద HCF? HCF ఎట్లా కనుక్కోవాలి? హౌ టు ఫైండ్? సో HCF మనము 6 బిగ్ నెంబర్ని మిడిల్లో వేస్తాం కదా నాన్న. చూడండి, జాగ్రత్తగా వినండి. 306 ఎన్ని టైమ్స్ పోతాయి? 2 టైమ్స్కి 612. డివిజన్ చేస్తే ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 45. ఈ 45 దగ్గర ఇది డివైజర్గా మారుతుంది. ఇది ఇక్కడికి వస్తుంది 306. సో 45 6 270. 6లోకి వెళ్ళి 0 అవుతుంది, 6 3 36 వచ్చింది. 36 మళ్ళీ మనం 45 చేసుకుంటే 36 1 జా 36. సో 9 వస్తుంది. 36 9 4 జా 36. సో ఇక్కడ వాట్ ఈస్ ద HCF? 9 ఈజ్ ద HCF. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటిది? LCM ఈజ్ ఈక్వల్ టు 2. LCM ఈజ్ ఈక్వల్ టు 22 33 8. ఇక్కడనేమో ఫస్ట్ ఆప్షన్లో 9 అని ఇచ్చింది, ఇది రివర్స్ ఇచ్చింది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా, ఇది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4th. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 67. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 30. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 30. దేర్ HCF ఈజ్ 5. చూడండి నాన్న, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 30. ఇఫ్ దేర్ HCF ఈజ్ 5, LCM ఎంత అని అడిగిండు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది నాన్న. LCM రిలేషన్షిప్ బిట్వీన్ LCM అండ్ HCF ఆఫ్ 2 numbers. HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఇక్కడ X అండ్ Y అనుకుందాం. X, Y అనుకుంటే X, Y అనుకుంటే X × Y అన్నట్టు. ఇక్కడ 2 numbers ఏమి ఇచ్చిండు? ఇవ్వలేదు మనకు. ఇచ్చిందా? ఇవ్వలేదు. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఇచ్చిండు కాబట్టి 30 వేసుకుందాం. HCF ఎంత ఇచ్చిండు? 5 ఇచ్చిండు. LCM ఇవ్వలేదు కాబట్టి అట్లా వేసుకుందాం. LCM ఈజ్ ఈక్వల్ టు 30 divided by 5, that equals to 6. సో ఆన్సర్ ఈజ్ 6. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మెయిన్ ఫార్ములానమ్మా. LCM × HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. సో అక్కడ ఏది ఒకవేళ ఇక్కడ HCF ఇచ్చిండు, మీకు LCM ఇచ్చి HCF కనుక్కోమన్నా ఇదే ఫార్ములా.
ఒకవేళ నంబర్స్లో హెచ్సిఎఫ్ ఇస్తాడు, ఎల్సిఎం ఇస్తాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్లో ఎక్స్ ఇంటూ వై అనుకోండి. ఏదన్నా ఒక నంబర్ ఇచ్చి 3 ఇచ్చి ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నంబర్ ఇచ్చి ఇంకో నంబర్ కనుక్కున్నా ఇదే ఫార్ములా. కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ద ఎల్సిఎం ఆఫ్ 208 అండ్ 209. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ 208 ఇంటూ 209. సెకండ్ ఆప్షన్ 208, థర్డ్ ఆప్షన్ 209. సో ఇక్కడ మరి ఇవి రెండు ఏం నంబర్స్ గుర్తుపట్టండి. ఫస్ట్ ఇవి చకచక డివిజన్ మెథడ్లో చేయడం కాకుండా లాజిక్ గమనించండి. ఈ రెండు కాన్సిక్యూటివ్ నంబర్స్, రెండు వరుస నంబర్లు, 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఆల్వేస్ కోప్రైమ్స్. కాబట్టి అవి కోప్రైమ్స్ ఎల్సిఎం అనేది మనం ఇందాక నేర్చుకున్నాం కదా. కోప్రైమ్స్ ఎల్సిఎం వచ్చినప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఒకటి విన్నప్పుడు అది నోటెడ్ ఉంటేనే మనకు నెక్స్ట్ ఎక్కడ వచ్చినా అది ఉపయోగిస్తాం. కోప్రైమ్స్ యొక్క ఇవి కోప్రైమ్స్ అవుతాయి. ఎందుకు కోప్రైమ్స్? రెండు వరుస నంబర్లు. మీరు చెక్ చేసుకోండి, 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది రెండింటికి. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1001 అండ్ 1002. 1001 అండ్ 1002 హెచ్సిఎఫ్ కూడా ఇవి రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా, 1001, 1002. మరి కోప్రైమ్స్ యొక్క మనకు కామన్ ఫ్యాక్టర్ ఈ రెండు కోప్రైమ్స్ అని నేర్చుకున్నాం. కోప్రైమ్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏముంటుంది? 1 ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా ఇదే అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 70 క్వశ్చన్. ఇఫ్ ఇక్కడ మీకు క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇఫ్ P1, P2, P3, dash 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 Pn are coprimes, then the LCM is. సో ఇవి కోప్రైమ్స్ అయితే ఇవన్నీ కూడా కోప్రైమ్స్ అన్నాడు. ఎల్సిఎం ఏమవుతుంది? మరి ఎల్సిఎం ఏమవుతుంది? మా ప్రోడక్ట్ అవుతుంది కదా. థర్డ్ ఆప్షన్లో మీకు ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ రాయాలి. P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ డాష్ డాష్ Pn. ఇవన్నీ కోప్రైమ్స్ అయితే కోప్రైమ్స్ అయినప్పుడు వాటి యొక్క ఎల్సిఎం కూడా మనకు వాటి మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకేనా. సో ఇది 78th క్వశ్చన్. ఓకేనా. P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ డాష్ డాష్ డిఫరెంట్ కోప్రైమ్స్. ఇవన్నీ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్. అంటే మనకు ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు 2, 3, 5, 7, 11, 13 తీసుకోండి. వీటికి ఒక్కటి తప్ప ఇంకా కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు. ఎందుకంటే 1 ఇట్ సెల్ఫే ఉంటాయి కదా నాన్న. వాటి ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయండి. చేస్తే కామన్ ఫ్యాక్టర్స్ మనకు తెలుస్తాయి. 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంటాయి. కాబట్టి ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్ అని కూడా చెప్పొచ్చు. సో కోప్రైమ్స్ యొక్క ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. ఒకటే